లాస్ట్ టైం చెప్పి నాకు గుర్తుంది, భవన్ కార్మికులందరికీ ఇక్కడ మాకు స్థలాన్ని ఇచ్చారు, మా క్యాటేజ్ కొని వాటిని ఏమంటారు రైతు ఇచ్చారు, బాండ్స్లో ఇచ్చారు అలాగా. కానీ వాటి స్థలం చూపించకపోవడం వల్ల ఇప్పటికీ మేము నష్టపోతున్నాం. ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని అందిస్తున్నాను తెలియజేస్తారు. అంటే నాకున్న గుర్తింపు అవునా, అంతేనా? నేను చదవకుండా చెప్పాను అంతే కదా. ఇప్పుడు ఏ సంవత్సరం ఏం చేశారు? అతని ఆధ్వర్యంలోనే ఇది చేసుకుని 17 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి అతను మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో భూమి మీరు ఏమైనా ఇతర నేను అందులో మీకు పునాదులు ఇతర వాళ్ళు ఏం చేసినారు? గతంలో ఉన్న కదిరి భవన నిర్మాణ కార్మికులకి కేటాయించిన భూముల్లో 1769, 1770 సర్వే నెంబర్లో 2007లో ఇచ్చిన పట్టాలకు ఇప్పటివరకు ఒరిజినల్ పట్టాలకు ఆడ తావు లేదు. ఇతరులకు ఎవరెవరికో పట్టాలు ఇస్తా దానికి మనుషుల్ని వేరే వాళ్ళని పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తూ అన్నారు. ఇంకా కోసం దీని మీద మేము ఇన్ని రోజుల నుంచి మేము పోరాడుతూ ఉన్నాము, అధికారులకు అర్జీలు ఇస్తున్నాము. దయచేసి మనకి గవర్నమెంట్ అధికారులు అనే వాళ్ళు దీని మీద స్పందించి మాకు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. రోజువారీ కార్మికుల పట్ల మేము రెక్కాడితే కానీ దొక్కారని పరిస్థితి. మేము పనులు రోజు పనికి పోతేనే మాకు ఇళ్లలో గడుస్తుంది. దీని మీద మాకు ఇచ్చిన గవర్నమెంట్ పట్టాలకి ఏదో బాడిగలు కట్టుకోలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన అంతకు తనే ఒక బ్రిటిష్ పరిపాలన మాదిరిగా ఆ సర్వే నెంబర్కి అంతా అతనే ఒకడు నా బౌండరీ అంటాడు. బ్రిటిష్ పరిపాలన చాలా ఇదిగా, బ్రిటిష్ పరిపాలన అయినా మేలు, ఇతను ఇంతకన్నా ఇంకా అద్మానంగా వివరిస్తున్నాడు. మాకు దయచేసి భవన నిర్మాణ కార్మికులకి తగు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ప్రభుత్వం వారు.